సౌత్ ఆఫ్రికా శ్రీలంక జట్ల మధ్య డర్బన్లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఆతిథ్య సౌత్ ఆఫ్రికా జట్టు 233 పరుగుల భారీ తేడాతోటి ఘన విజయం సాధించింది. ఈ టెస్టులో టాస్ గెలిచినటువంటి శ్రీలంక కెప్టెన్ ధనుంజయ డిసిల్వా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది కదా. సౌత్ ఆఫ్రికా తన తొలి ఇన్నింగ్స్లో 49.4 ఓవర్లలో 191 పరుగులకే ఆల్అవుట్ అయింది. సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్లో వాళ్ళ కెప్టెన్ టెంబా బౌమా 70 పరుగులతోటి టాప్ స్కోరర్గా నిలవగా, ఇక సెకండ్ టాప్ స్కోరర్ కేశవ్ మహారాజ్ 24 పరుగులు చేశాడు. అంటే బౌమా తప్ప మిగతా వారు ఎవరు కూడా రాణించలేదు. ట్రిస్టన్ స్టబ్స్ 16 పరుగులు, రబాడా 15 పరుగులు. సో మొత్తంగా సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్లో కేవలం 191 పరుగులకే ఆల్అవుట్ అయింది. కెప్టెన్ బౌమా ఒక్కడే రాణించి 70 పరుగులు చేశాడు. స్టబ్స్ బౌమా ఇద్దరు కలిసి 3వ వికెట్కు 32 పరుగులు జోడించారు. వాళ్ళ తొలి ఇన్నింగ్స్లో అత్యధిక పార్ట్నర్షిప్ అదే. ఇక శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో తర్వాత లాహిరు కుమార్ వీరిద్దరూ చెరో 3 వికెట్లు తీస్తే, విశ్వ ఫెర్నాండో, ప్రభాత్ జయసూర్య చెరో 2 వికెట్లు తీశారు. సో ఆ విధంగా సౌత్ ఆఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకే ఆల్అవుట్ చేసినటువంటి శ్రీలంక జట్టు తన తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించింది. అయితే సౌత్ ఆఫ్రికాను తక్కువ పరుగులకే ఆల్అవుట్ చేశామన్న ఆనందము శ్రీలంకకు కొద్దిసేపట్లోనే ఆవిరింది. ఎందుకంటే శ్రీలంక జట్టు తన తొలి ఇన్నింగ్స్లో కేవలం 13.5 ఓవర్లలో 42 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఆ విధంగా శ్రీలంక టెస్టులలో తన అత్యల్ప స్కోరును నమోదు చేసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో కమిందు మెండిసు 13 పరుగులతోటి టాప్ స్కోరర్గా ఉంటే, లాహిరు కుమార 10 పరుగులతోటి సెకండ్ టాప్ స్కోరర్గా ఉన్నాడు. అంటే మెండిసు 13 పరుగులు, లాహిరు కుమార 10 పరుగులు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యారు. అందులో 5 డక్అవుట్ అయ్యారు. సో ఆ విధంగా శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్లో కేవలం 42 పరుగులకే ఆల్అవుట్ అయ్యి మరి టెస్టులలో తన అత్యల్ప స్కోర్ను నమోదు చేసింది. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లలో మార్కో ఎన్సన్ అద్భుతంగా బౌలింగ్ చేసి 7 వికెట్లు తీశాడు. 6.5 ఓవర్లలో ఒక మిడిల్ వేసి కేవలం 13 పరుగులకే 7 వికెట్లు తీశాడు. టెస్ట్ క్రికెట్లో 7 ఓవర్ల లోపే 7 వికెట్లు తీసినటువంటి తొలి బౌలర్గా మార్కో ఎన్సన్ రికార్డు సృష్టించాడు. ఇక గెరాల్డ్ కోయిడ్జీ 2 వికెట్లు, రబాడా మరొక వికెట్ తీయడం జరిగింది. సో ఆ విధంగా శ్రీలంకను కేవలము 42 పరుగులకే ఆల్అవుట్ చేసినటువంటి సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 149 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అంటే సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులు చేసినప్పటికీ 149 పరుగుల ఆధిక్యాన్ని నమోదు చేసింది. ఆ విధంగా 149 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి సౌత్ ఆఫ్రికా జట్టు తన సెకండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 366 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇక సౌత్ ఆఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్లో బ్రహ్మాండమైనటువంటి బ్యాటింగ్ చేసింది. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో కేవలం 191 పరుగులు మాత్రమే చేసినటువంటి సౌత్ ఆఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్లో 366 పరుగులు చేసి డిక్లేర్ చేయడం జరిగింది. సౌత్ ఆఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్లో ట్రిస్టన్ స్టబ్స్ 122 పరుగులు చేసి రాణించగా, వాళ్ళ కెప్టెన్ టెంబా బౌమా 113 పరుగులు చేసి రాణించారు. వీరిద్దరు కూడా సెంచరీలతోటి కథం తొక్కుతోటి సౌత్ ఆఫ్రికా భారీ స్కోరు సాధించింది తన సెకండ్ ఇన్నింగ్స్లో. వీరిద్దరు కలిసి అంటే ట్రిస్టన్ స్టబ్స్, టెంబా బౌమా ఇద్దరు కలిసి 4వ వికెట్కు 249 పరుగుల పార్ట్నర్షిప్ను నిర్మించారు. ఇక రెండో స్థానంలో వచ్చినటువంటి మార్క్రమ్ 47 పరుగులతోటి రాణించారు. వీరు ముగ్గురు అంటే స్టబ్స్, బౌమా ఇద్దరు సెంచరీలు, తర్వాత మార్క్రమ్ 47 పరుగులతోటి రాణించడంతో సౌత్ ఆఫ్రికా 100.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 366 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది 3వ రోజు. ఇక ప్రభాత్ జయసూర్య, విశ్వ ఫెర్నాండో వీరిద్దరూ చెరి 2 వికెట్లు తీస్తే, అసితా ఫెర్నాండో 1 వికెట్ తీయడం జరిగింది. ఇక 516 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి శ్రీలంక 3వ రోజు ఆట ముగిసే సమయానికి 103 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. ఇక 4వ రోజు ఆట ప్రారంభంగానే మిగతా 5 వికెట్లు త్వరగా కోల్పోతుంది. సౌత్ ఆఫ్రికా భారీ విజయాన్ని నమోదు చేస్తుంది అని అనుకున్నట్టు సమయంలో 4వ రోజు దినేష్ చాండిమల్, ఆ తర్వాత కెప్టెన్ ధనుంజయ డిసిల్వా వీరిద్దరు కలిసి మరి సౌత్ ఆఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని 6వ వికెట్కు 95 పరుగులు జోడించడంతో శ్రీలంక కాస్త కోలుకుంది. ఆ తర్వాత చాండిమాలు, కుశాల్ మెండిస్ వీరిద్దరు కూడా కలిసి 7వ వికెట్కు 75 పరుగులు జోడించడంతో శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో కాస్త గౌరవప్రదమైనటువంటి స్కోర్ను సాధించగలిగింది. చాండిమాల్ 83 పరుగులు, ధనుంజయ డిసిల్వా 59 పరుగులు చేసి రాణిస్తే, కుశాల్ మెండిసు 48 పరుగులు చేసి కాస్త పర్వాలేదనిపించాడు. వీరు ముగ్గురు కూడా రాణించడంతో శ్రీలంక తన రెండవ ఇన్నింగ్స్లో 79.4 ఓవర్లలో 282 పరుగులకు ఆల్అవుట్ అయింది. దీంతో శ్రీలంక 233 పరుగుల తేడాతోటి మరి ఓటమి పాలైంది. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లలో మార్కో ఎన్సన్ మరోసారి రాణించి 4 వికెట్లు తీసి రాణిస్తే, రబాడా, గెరాల్డ్ కోయిడ్జీ, కేశవ్ మహారాజ్ వీరందరూ కూడా తలా 2 వికెట్లు తీశారు.
తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లు, రెండవ ఇన్నింగ్స్లో 4 వికెట్లు కలిపి మొత్తం 11 వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన మార్కో ఎన్సన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ రెండు జట్ల మధ్య చివరిదైనటువంటి రెండవ టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది.